సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నీలాల రతనాలమయమా, నీలాల రతనాలమయమా, హా యేసు నీలాల రతనాలమయమా, నీలాల రతనాలమయమా, యేసు నీలాల రతనాలమయమా, నీలాల రతనాలమయమా, నీలకాంత తేజోమయ సువర్ణ సునీలమా, సూర్యకాంత పద్మ రాగమా, నీలకాంత తేజోమయ సువర్ణ సునీలమా, సూర్యకాంత పద్మ రాగమా, నీలాల రతనాలమయమా, నీలాల రతనాలమయమా. నీలరత్న ఖచ్చితమా నీలకాంత సువర్ణోదయమా, నీలరత్న ఖచ్చితమా నీలకాంత సువర్ణోదయమా, సువర్ణాభిషేకమా యేసు కల్వరి రూపమా, నీలాల రతనాలమయమా, నీలాల రతనాలమయమా. తార్షీషురత్నభూషితమ బంగరుమయమా, తార్షీషురత్నభూషితమ బంగరుమయమా, నీ కరములే తార్షీషురత్నభూషితమ బంగరుమయమా, తార్షీషురత్నభూషితమ బంగరుమయమా, నీ కరములే స్వామి యేసు దైవిక రూపమా, యేసు దంతపు రూపమా, నీలాల రతనాలమయమా, నీలాల రతనాలమయమా, యేసు నీలాల రతనాలమయమా, నీలాల రతనాలమయమా. దేవుని వాక్య భాగంలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక వచనం చదువుతున్నాను.
విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నామన్నట్టు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని అందరు బట్టి దృశ్యమైనది కనబడే పదార్థం చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాను. ఇవన్నీ చెప్పలేను కానీ ఒక వచ్చిన మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. ప్రార్థించుకున్నాం. తండ్రి వందనములు ప్రభు, నీ దృష్టి ఎదుట నిందారహితంగా యథార్థంగా నా హృదయం నిలబట్టడానికి, నీ తేజో మహిమ హృదయంలో ప్రత్యక్షం అవటానికి, నీ ప్రత్యక్ష స్వరూపంలో ఆత్మ ఉన్నతమైన స్థానాల్లో నిలబడటానికి, నీ మహిమ యొక్క ద్వారాలు లేకుండా ఆ తేజస్సుని మీరు ఆత్మ అనుగ్రహిస్తారని వందనం అర్పిస్తున్నాను ప్రభు. తండ్రి, ఇది శక్తి చేతనైన బలం చేతనైన కాదు, అది నీ ఆత్మ చేతనే జరగదు. కానీ నా వల్ల ఇది జరిగేది కాదు ప్రభు. ఏ మార్గాలు కూడా నడిస్తావో పరిశుద్ధాత్మ దేవుని తేజోమయమైనటువంటి స్థానాల్లోనికి నా ఆత్మ నీతో ఏకమవాలని ఆశపడుతున్నాను ప్రభు. ఇది నువ్వు నాకు ఇచ్చిన ఆధిక్యత, ఇది నాకు ఇచ్చిన ఆధిక్యత ప్రభావ. నీ పొందడం చేస్తూ ఏసునామములో స్తుతించి పెట్టుకుంటున్నాను. నేను సిద్ధపరచుకున్న వాక్య భాగం రోమీయుల పత్రిక 5వ అధ్యాయంలో దాంట్లో మరియు 5వ వచనం అనుకుంటా. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశించగలవారు అని రాయబడింది. దాని మీద ఈ వాక్య భాగం ఉంటుంది. కానీ ఈ రిఫరెన్స్ ఎందుకు చదవాలంటే విశ్వాసం అనే క్రియని గురించి మీతో మాట్లాడాలని నేను ఈ రిఫరెన్స్ చేశాను. విశ్వాసం అనేది అది దానికి నిర్వచనం లేదు. నిర్వచనం అంటే చదువుకున్న వాళ్ళకి టీచర్స్కి తెలుసు. నిర్వచనం అనే దానికి ఇంకో మాట నాకు తెలియదు, కానీ నిర్వచనం లేదు. మరొక పదజాలం దానికి లేదు. జాగ్రత్త విన్న వాక్యం ఇవేమి కట్టుకథలు కాదు. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ మార్గాలు తీవ్రతను పరిశుద్ధాత్ముడు వెల్లడిపరిచిన రీతిగా ఆయన ఏ విధంగా మొదలుపెట్టి సంపూర్తి చేస్తాడు ఈ స్థానాన్ని, అది మీ మధ్యలో పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుని శక్తి మీదనే ఆధారపడిన నా హృదయం మరి దేని మీద ఆధారపడలేదు. వాక్చాతుర్యం బట్టి కానీ జ్ఞానశక్తిని బట్టి కానీ ఆధారపడక పరిశుద్ధమైన సన్నిధిలో దేవుని సన్నిధిలో నిలబడిన నా హృదయానికి ప్రవహించిన తలంపులు మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. విశ్వాసం అనేది ఆదికాండంలో దేవుని యొక్క వెలుగు మహిమ తేజస్సు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క విశ్వాసం అనేది అక్కడ ప్రారంభమైంది. నేను నిర్గమకాండంలో నేను రిఫర్ చేస్తున్నాను, కానీ తర్వాత నా హృదయానికి తెలియపరచబడింది ఏంటంటే విశ్వాసం అనేది అక్కడ ప్రారంభమైంది. అంటే కారణం చీకటి అయిన లోకంలో ఎక్కడ కూడా వెలుగు లేనటువంటి దానిలో విశ్వాసం అనే క్రియ అనేది ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నుంచి క్రీస్తు యేసు యొక్క రక్తాన్ని ఆసరా చేసుకుని క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చిన వారికి, నమ్మకించిన వారికి ఆ స్థానాలు వారికి బయటపరచబడినాయి. కాబట్టి ఆ క్రియ అనేది, ఆ ప్రక్రియ అనేది అక్కడ ప్రారంభమైంది. అర్థం చేసుకునే భాషని క్రియ ప్రక్రియ అంటే దానికి ఇంకొక పర్యాయ పదం నా దగ్గర లేదు. కాబట్టి ఆ యొక్క మనం చేసే పనులు లేదా మనం చేసే క్రియలు అంటాం కదా, అది కూడా అర్థం చేసుకోవాల్సింది కొంచెం మీరు. ఎందుకంటే ఆ క్రియ అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. అప్పుడు అది ఎవరికి అర్థం అవుతాం లోకమే లేదు. అప్పుడు రాను ఆ యొక్క విశ్వాసం అనేది తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఈ లోకంలో పంపడానికి, బలిగా అర్పించడానికి తండ్రి దేవుడు ఆ చేసిన కార్యం అనేది మొట్టమొదటి క్రియ. అది క్రియ. అది ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరికి తెలియదు. అది నేను ఈ వాక్య భాగాలు ధ్యానించి మళ్ళీ దీంట్లోకి వస్తున్నాను. దీంట్లో విశ్వాసం ద్వారా అనేది అక్కడి నుంచి ప్రారంభమైన విశ్వాసం అనేది పాత నిబంధనలో ఒక విధంగా చూపించబడింది, నూతన నిబంధనలో ఒక విధంగా చూపించబడింది. విశ్వాసం మూలం అనేది పాత నిబంధనలో చూపించబడింది, నూతన నిబంధనలో విశ్వాసం ద్వారా చూపించబడింది అనే రిఫరెన్స్లు ఉన్నాయి. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకోండి. విశ్వాసం ద్వారా విశ్వాసం మూలం రెండు కూడా యేసు ప్రభు యొక్క శిలువ యొక్క కార్యంలో సంపూర్చబడి రెండు ఏకం చేయబడ్డాయి. అది శిలువ యొక్క రహస్యం. అనేది శిలువ యొక్క రహస్యం అనేది బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి అది వేరుపడుతూ వచ్చింది. వెలుగు నుంచి వేరుపడుతూ వచ్చింది చెప్పాలంటే, ఇంకా ముందు చెప్పాలంటే. ఎందుకంటే వెలుగు అనేది దేవుని యొక్క ఫాదర్ ఆఫ్ లైట్స్ అనేది యాకోబు పత్రికలో రాయబడింది. అది ఆ వచ్చిన చదివే వరకు నేను గ్రహించుకోలేకపోయాను. అక్కడి నుంచి వచ్చింది దాంట్లో సంవత్సరమైనటువంటి దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి అనేది హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయంలో దాంట్లో
విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నామన్నట్టు రుజువైనది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని మరియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థం చేత నిర్మింపబడలేదని, మనం చూసేది ఏది కూడా మనం కనబడే పదార్థాల చేత ప్రపంచం కట్టబడలేదు. అర్థం చేసుకోవాలి. ఈ సంగతి అన్నిలకు తెలియదు. ఈ సంగతి సైంటిస్టులకు తెలియదు. వాళ్ళు ఏదో భూమి ఏదో వదండి, అది దాన్ని ఏమంటారు, ఎన్నో వదండి, అదేదో దానికి అదే భూమి విభాగించబడిందని, అక్కడే పుట్టుకొచ్చాయని ఎన్నో విధాలుగా సైన్స్ చెప్తుంది. కానీ మన ప్రభువు బైబిల్లో నుంచి, ఆదికాండం నుంచి ఎలాగా అనేది A to Z బైబిల్ గ్రంథంలో రాయాలి. ఎంతమంది ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి సృష్టిని, సైన్స్ని అర్థం చేస్తున్నారు బైబిల్ గ్రంథాన్ని చదివి. నేనైతే సైన్స్ నాకు తెలియదు, కానీ సైంటిస్టులాగా తెలియదు. సైన్స్ తెలుసు కానీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలాగా నాకు తెలియదు. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి దానిలో ఉన్న లోతులు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకు అనుగ్రహించగా, దాన్ని బట్టి నేను ఈ విషయాలు సత్యాన్ని మీ ముందు పెడుతున్నాను. నేను దాదాపు ఈ యొక్క వెలుగు దగ్గర వెలుగు ఎలా వచ్చిన దాని నుంచి ఒక 30 మెసేజ్లు నేను వాట్సాప్లో పెట్టాను. అది తీరట్లా, మానేద్దామంటే తీరట్లా, చెప్పకూడదంటే తీరట్లా. ఒక నూతనమైన సత్యాలు బయలుపరచబడినప్పుడు అది చెప్తేనే నాకు ఆశీర్వాదం, విన్నవారికి ఆశీర్వాదం అనమాట అర్థం. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారంటే అర్థం ఏంటంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు, అది యోధా పత్రిక 1వ అధ్యాయం దాంట్లో 14వ వచనం రాయబడింది. 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు పెద్దలు సాక్ష్యం పొందారు. విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం పొందారంటే వారికి దేవునికి జ్ఞానం భూప్రపంచం మీద కట్టబట్టడానికి పెద్దలు ఎలా నిలబడ్డారండి? అలా నిలబడ్డారు. ఆకాశం నుండి ప్రభు భూమి మీదకి వస్తే, భూమి మీద నుండి నిచ్చిన ఆకాశానికి వేయబడింది పరిశుద్ధుల విశ్వాసం. అది సిలువ యొక్క మార్గం అనేది. మా రారాజు అయిన యేసు భూమి మీదకి రాజకుమారుడు మానవ రూపంగా వస్తే, మానవ స్వరూపమైన క్రీస్తు తిరిగి ఆ నిచ్చెన మీద పరిశుద్ధ దేవుడిగా, మహిమాస్వరూపిగా పరలోకంలో ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. ఆదికాండం నుంచి, పాత నిబంధన నుంచి ప్రవక్తలు సాక్ష్యం పొందారు అనేది ఎన్నో సత్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే, దీన్ని మోషే లాంటి వాళ్ళు మహిమా స్వరూపులో మానవ స్వరూపాన్ని చూచి ఊరట చెందారు. దావీదు 51వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాల్లో రాబడిగా ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన స్థానాల్లో తన పాపం విమోచన కలగకపోతే కృపాసత్య సంపూర్ణుడు అయిన క్రీస్తుని కీర్తిస్తూ ఆ విమోచన స్థానాన్ని, మానవ స్వరూపిగా రక్తాన్ని అర్పించవలసిన క్రీస్తుని తన యొక్క మార్గాల్లో, ప్రార్థనలో వెతికాడు దావీదు. మీరు ఎంత జాగ్రత్త వింటే అంత జాగ్రత్త అర్థం. యథార్థ వినకపోతే మీకు అర్థం అవుతుంది. పాత నిబంధన భక్తులు ఆ రీతిగా ప్రభుని వెతికారు. నూతన నిబంధన భక్తులు ప్రభుని ఎలా వెతికారంటే, మానవ స్వరూపుగా ప్రత్యక్షమైనటువంటి ప్రభు అప్పుడప్పుడు తన మహిమా దర్శనాన్ని పరిశుద్ధులకు, శిష్యులకు చూపిస్తూ వచ్చాడు. ఆయన ఎవరో అనేది నేను అందుకంటే దీన్ని ఎక్కువ పొడిగించలేను. ఎందుకంటే నూతన నిబంధనలో శిష్యులకు కానీ, నూతన నిబంధనలో యోహానుకు కానీ, నూతన నిబంధనలో అపొస్తలుడైన పౌలుకు కానీ ఆ మహిమా స్వరూపాన్ని ఇలా విడదీసి చూపించాడు. అది ఎప్పటి నుంచి? ఆదికాండం నుంచి చూపిస్తూ వచ్చాడు. అప్పుడు తన పాపానికి ప్రయాసం కలిగింది. ఇనుప ముక్కలు, ఇనుప శూలాలు నేలపడిపోయాయి అతనిలో నుంచి, అతను అంత భయంకరమైన వ్యక్తిలో నుంచి అనమాట. ఆ మహిమ ముందు ఇను తుత్తునీలుగా చేయబడి కరిగిపోయింది. పరిశుద్ధుని స్థానాల్లో, పరిశుద్ధుడు నివసించే స్థానాల్లో పాపం కూడా అది హృదయంలో నివాసం ఉండడానికి స్థానం. పరిశుద్ధుడైన ప్రభు ముందు నీ హృదయం, నా హృదయం నిందారహితంగా ఉండటానికి ఏ హృదయం ఉంటుందో, ఏ హృదయం ప్రభు ముందు నిలబడుతుందో అట్టి వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, కోకలు, పరలోకం యొక్క మర్మాలు
ఆత్మ యొక్క ప్రత్యక్షతలు, జీవం కలిగిన దేవుని సన్నిధులు లభించే సత్యాలు ఆత్మకి ఇవ్వబడతాయి. దేవుడు ఎందుకు ఈ విషయాలు మీతో చెప్పడానికి ఈ రోజు నాకు అనుమతించాడో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మాకు మీరందరూ ప్రార్థిస్తారు తెలుసు, కానీ వాక్యం చెప్పేవాళ్ళు కూడా చాలా ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఇది చెప్పుకోవడానికి కాదు, కానీ దేవుని ప్రత్యక్షత కొరకు దేవుని సన్నిధిలో నిలబడిన హృదయాలకు మనం అడిగిన దాటి వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయగలిగే శక్తివంతుడైన ప్రభువు అని మేము దేవుని మాట్లాడుతుంటున్నాను. అలాగే పెద్దలు సాక్షి పొందారంటే ఆదాము మొదలుకొని 7వ వాడని హానోకు వరకు ఆయన గురించి, ఆ మహిమా స్వరూపుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు, నడిచారు, విశ్వాసంలో నడిచారు. విశ్వాసం మూలమైన విశ్వాసంలో శిలువ యొక్క రక్తం యొక్క ప్రోక్షణకి ముందే వాళ్ళు విశ్వాసం మూలముగా వాళ్ళు పాత నిబంధనలో నడిచారండి. నడిచిన విధానాన్ని యోధా పత్రికలో రాయబడింది. అది మరి ఎక్కడ రాయబడలేదు. హెబ్రీ పత్రికలో రాయబడింది. యోధా పత్రికలో వాళ్ళ పేర్లు అంటే ఆదా మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు అని హెబ్రీ పత్రికలో కూడా రాయబడింది. హానోకు నుంచి, తర్వాత ఏబెల్ నుంచి, హానోకు దగ్గర నుంచి, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత దాని ముందు నోవహు గురించి ఇన్ని వరుసగా విశ్వాసీయుల పట్టీలు దాంట్లో రాయబడ్డాయి. దీంట్లోనే మొట్టమొదటిగా చెప్పగలిగేది ఏంటంటే విశ్వాసం యొక్క క్రియ అనేది పరలోకంలో మనం చూడలేనటువంటి ఈ లోకంలో పరలోక సంబంధమైన వాటి చేత ఈ ప్రపంచం కట్టబడిందని బైబిల్ చెప్తుంది. మనం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. ఈ లోకం శూన్యమైన లోకంలో పరలోక సంబంధమైన నమూనాతో ఈ భూలోకం కట్టబడి అందులో తనకు వాడైన క్రీస్తు యేసు యొక్క శిలువను అందులో దాచిపెట్టాడు. పాత నిబంధన గ్రంథంలో దాచిపెట్టి నూతన నిబంధనలో పరిపూర్ణతని అనుగ్రహించి పరిపూర్ణతను సాధింపజేసి ఆ యొక్క శిలువ యొక్క వర్మాన్ని, రహస్యాన్ని అంత విడదీశాడు నూతన నిబంధన గ్రంథంలో అన్నమాట. తర్వాత అలాగే విశ్వాస జీవితం అనేది రక్షకుడిగా అంగీకరించే హృదయంలో నీకు తెలియనటువంటి నమూనాతో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని కట్టడం నువ్వు చూస్తావు. దాని నుంచి ఇటు తొలగలేదు, తప్పలేదు. అది స్థిరమైన సంపద. దానిలో ఎన్నో ప్రవచనాత్మ ఉంది, జ్ఞానాత్మ ఉంది. దాంట్లో అంటే మంచి చెడ్డలు గ్రహించగలిగే జ్ఞాన వివేకంతో కూడినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలకు అభిషేకించాడు దేవుడు. రక్తం యొక్క ప్రోక్షణలోనికి హృదయం ఎందుకు రాలేకపోతుందంటే ఈ లోక సంబంధమైన క్రియలు వాటిని విడుదల పొందలేక పరిశుద్ధుడైన నీతిని, పరిశుద్ధుడైన ప్రేమను వెతకలేని హృదయానికి అంతరాత్మలో అభిషేకించబడిన ఆత్మ లభించదు. ఎంతసేపు పైపైన గోలీకాయలు ఆడుకునే పిల్లల్లాగా వాక్యం చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరికో వాటిని చెప్తారే కానీ అంతరాత్మలో ప్రభు చేత సంధించబడినటువంటి ఆత్మ యొక్క విషయాలని నేటి సంఘానికి ఇప్పుడు ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళలో లేదు. ఏ హృదయంలో ఆత్మ చేత నింపబడతారో అది దాని గురించి మాట్లాడతారు. దేవుని మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు రావట్లేదు? నేటి విశ్వాసం ఎందుకు రావట్లేదు? అది బాల్యం నుంచి ప్రభుని ఎరిగిన స్థానాల నుంచి అది రావాలి. ఇప్పుడు కొత్తగా రాదు. రక్షకుడిగా అంగీకరించిన స్థానాల నుంచి ఆ విశ్వాసం యొక్క క్రియ ప్రారంభం అవుతుంది. విశ్వాసం, మా ప్రభు ఉన్నాడు, నీ ఆత్మ చెప్తుంది, నీ అంతరాత్మ చెప్తుంది. దాంట్లో ముందుకెళ్తున్నాను. ఎందుకంటే ముందుకెళ్తే సాధ్యపడుతున్నాం. రోమీ రాసిన 5:2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశించబడుతున్నాం. ప్రవేశం గల వారే ఉన్నాం. అసలు ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక తీగలోనికి వెళ్తే ఆ తీగ చుట్టుకుంటుంది. నీ ఆత్మకి చుట్టుకుని బయటికి రాలేవు. ఆ ఊబి ఒక తీగలో నువ్వు చుట్టుకుపోతుంటే ఆ యొక్క మహిమైన కరెంట్ తీగలో నీ ఆత్మ చుట్టుకుంటే దానిలో నుంచి నువ్వు వెలుపలికి రాలేవు. అది పరిశుద్ధునికి దర్శనం. మనం ఎలా మాట్లాడతామండి? గొప్ప వాడని చెప్పుకొని ఎలా మాట్లాడతాం? ఇతరులు ఎంత హీనంగా మాట్లాడతాం, ఇతరుల యొక్క జీవితాన్ని ఎంత తృణీకరిస్తామండి. కారణం ప్రభువుని ఎరగలేదు అన్నమాట. ప్రభువుని ఎరిగితే ఈ స్థాయి ఎవరికి కూడా, ఇటువంటి స్థాయిలో ఎవరు కూడా నిలబడి ఉండరు అనమాట. విశ్వాసం అనేది రోమ పత్రికలో విశ్వాసం గురించి చాలా రాయబడింది. పత్రికలో విశ్వాసం అనేది, ఆ రోమ పత్రిక అంతా కూడా విశ్వాసం గురించి ఎన్నో అధ్యాయాలు రాయబడ్డాయి.
చదివితే చిన్న పత్రిక అనుకుంటాం, కొత్తలో చదువుతుంటే అర్థమయ్యేది కాదు, కానీ దాంట్లో ఎన్నో లోతులు ఉన్నాయి. దాంట్లో ఏది లోతు లేదని అనుకుంటాం, అది దాంట్లో లోతులు ఉన్నాయి. తర్వాత విశ్వాసం యొక్క కేంద్రం అనేది, విశ్వాసం కేంద్రం అనేది కేంద్ర బిందువు అంటే చదువుకునే వాళ్ళకి అర్థం అవుతుంది, జియోమెట్రీ చూసేవాడికి. ఒక కేంద్ర బిందువు ఏది చేసినా ఆ కేంద్ర బిందువుని తెచ్చేవారు జియోమెట్రీలో. దాంట్లో ఏదైనా చుట్టూ ఉన్నటువంటి పాయింట్స్ ప్రతిదీ కూడా ఆ కేంద్ర బిందువుని తెచ్చేయాలి. విశ్వాసం అంటే అదొక కేంద్రం అంటే దాని నుంచి అన్ని ప్రారంభం అవ్వాలి. అలాగా విశ్వాసం అనేది అంత కేంద్ర బిందువు. దానిలో నుంచి కృప రావాలి, దానిలో నుంచి నీతి రావాలి, దానిలో నుంచి పరిశుద్ధత రావాలి, దానిలో నుంచి ఈ రోమి రాసిన పత్రికలో ఉన్నటువంటి జ్ఞానం కానీ నీతి కానీ అన్ని కూడా దాంట్లో నుంచి అక్కడ టచ్ అయితేనే అక్కడికి రావాలి. ఆ విశ్వాసం ఎక్కడ టచ్ అయింది? క్రీస్తు రక్తం నందు ఎమోషన్లో టచ్ అయింది విశ్వాసం, నమ్మకం అక్కడ టచ్ అయింది. ఇంకెక్కడి నుంచి టచ్ అవ్వాలి? క్రీస్తు రక్తం నందు ఎమోషన్ ద్వారా. ఎందుకు మీరు చెప్తున్నారంటే ఇది ఫౌండేషన్ స్టోన్స్. ఫౌండేషన్ స్టోన్ అంటే క్రీస్తు ప్రభు ఆయన మూలరాయి. ఆయన అక్కడి నుంచి వాక్యోపదేశాలు రావాలంటే అక్కడి నుంచి నీ ఆత్మకి రక్షణ కార్యం అక్కడ అందాలి. ఈ మధ్యలో ఆ మధ్యలో అక్కడ ఇక్కడికి కనెక్ట్ చేయబడేది ఫౌండేషన్. అది ఆత్మకి. ఆది కాండంలో నుంచి ప్రారంభించబడినటువంటి విశ్వాసం యొక్క క్రియ నూతన నిబంధనలో పరిపక్వత చెంది పరిపూర్ణం చెందిన విశ్వాస క్రియ, శిలువ యొక్క స్థానాల్లో పరిపూర్ణం చెందిన విశ్వాస క్రియ. ఈ శిలువలోనే పాత నిబంధన కొత్త నిబంధన రెండు ఇమిడిపోయి ఉన్నాయి. మూడవదిగా సంఘం అనేది దాంట్లో నుంచి బయటికి తీసుకురాబడింది. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు చరిత్ర ఎలా తీసుకురాబడిందో నూతన నిబంధనలో క్రీస్తు యొక్క పరిశుద్ధ సంఘం యొక్క చరిత్ర అంటే వారి విధానాలు, ఆ స్థానాలు నూతన నిబంధనలో నుంచి బయటికి తీసుకురాబడ్డాయి. ధర్మశాస్త్రం ఒక పక్క కెగలబడుతుంది, ఒక పక్క కృప ధర్మశాస్త్రాన్ని మింగేసింది. ధర్మశాస్త్రం పాత నిబంధనలో కృపా సత్య సంపూర్ణ జ్ఞాన సత్య సంపూర్ణమైన ధర్మశాస్త్రం అని చెప్తే, నూతన నిబంధనలో కృపా సత్య సంపూర్ణమైన క్రీస్తు అని చెప్తుంది. ధర్మశాస్త్రంలో 4వ అధ్యాయం రోమీయుల పత్రిక చదవండి, డిఫరెన్స్ దాంట్లో. నూతన నిబంధనలో కృప అనేది ప్రకాశించింది, ధర్మశాస్త్రం మూసేసింది. కృప ప్రకాశించింది, ధర్మశాస్త్రం మహిమను దాచిపెట్టేసింది. వల్ల కాలేదు ధర్మశాస్త్రం. కృప క్రీస్తు మహిమలో నీతిని వెదజల్లింది, క్రీస్తు మహిమలో కృపను వెదజల్లింది, క్రీస్తు మహిమలో గుణగణాలు వెదజల్లింది. మోషే చూసినవి పాత నిబంధన గ్రంథంలో నీతిమంతుడైన క్రీస్తు యొక్క గుణగణాలని మోషే చూడగలిగాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని కనిపించలేకపోతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగే ఆ స్థానం ఉంటే సంఘం నిమ్మలపరచబడుతుంది, సమాధానపరచబడుతుంది. ఒక వ్యక్తిని మార్చడానికి డిబేట్స్ అవసరంలా, మీటింగ్స్ అవసరంలా. సంఘం అభివృద్ధి చెందడానికి 10 మంది కూర్చొని డిబేట్స్ మాట్లాడతారు, అయ్యే అవసరంలా. ఒక సేవకుని యొక్క మోకాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుని ఆత్మ సంఘాన్ని అలవర్చుకుంటుంది. అనుభవంతో చెప్తున్నాను. నేను ఉట్టుటి మాటలు మీ మధ్యలో, గాలికి పుట్టుకు ఎగిరిపోయే మాటలు మీ మధ్యలో నుంచి అనుభవించలేని హృదయంలో పొందలేనటువంటి స్థానాలు అదేంటి అవి బయటికి రావు. అనుభవించిన హృదయంలో పొందగలిగే స్థానాలు, పరిశోధన స్థానాలు బయటకు వస్తాయి. అంతే చెప్పండి. ఒక వ్యక్తి లేమి ఆకలి కనుక ప్రభు చిత్తం కాదు, ఆ లేమిలో ప్రభు యొక్క సమృద్ధిని ఆ సేవకుడు చూడగలుగుతాడు. ఎలా చూస్తాడో నాకు తెలియదు, చూడగలుగుతాడు, చూపిస్తాడు ఆ సేవకుడికి. అది కూడా అనుభవపూర్వకంగా చూపిస్తుంది. కష్టాలు నీ దాతృత్వం ఏమైపోయింది? కష్టాలు ఏమి లేని స్థితిలో పేద విధవరాలు రొట్టె చేస్తే ఏలియాకు పెట్టింది. కష్టాల్లో ఏమి లేని పరిస్థితుల్లో నీ చేయి చాపి ఒక చిన్న ముక్క ఎవరికైనా పెట్టావా? ఏదన్నా అత్యధిక ప్రియమైంది పోని దేవుడికి, నీ బిడ్డలకి ఎవరికైనా చేయి చాపావా? నీ లేమిలో, సమృద్ధిలో కాదు, నీ లేమిలో. మనం ఇతరుల దగ్గర అనుభవిస్తాం, కానీ నీ లేమిలో ఒక చిన్నదే. వాళ్ళెవరు కోరుకోరు, కానీ నీ ప్రేమ కనపడుతుంది ప్రభు పట్ల, ప్రభు బిడ్డల పట్ల. ఆ లేమిలో నువ్వు ఇచ్చే ఆదిత్యం నీ ఆర్థిక పరిస్థితుల్ని, ఆ లేమిని పూర్తి చేస్తుంది. ఏ ఒక్కరు కూడా ఆశించరు ఇతరుల దగ్గర నుంచి, పరిశుద్ధులు ఆశపడరు. ఆ ప్రేమ కనపరచబడినప్పుడు ఈ పరిశుద్ధుల హృదయాల్లో కన్నీళ్లే, అయ్యో కన్నీళ్లే. ఆ పరిశుద్ధుల హృదయాల్లో కన్నీళ్లు పరిశుద్ధుని చెంతకు చేరతాయి. ఆ లేమంతా కూడా హతమార్చబడుతుందండి. ఆ లేమంతా కూడా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నింపడినటువంటి క్రీస్తు యేసు యొక్క దీవెన చేత ఆర్థిక పరిస్థితులన్నీ కూడా
ఆశ్రయించబడ్డావా మీరు చూడగలరు. నేను చూస్తాను కాబట్టి మీకు చెప్తున్నా కష్టాల్లో నుంచి వచ్చాము మేము కూడా. ఒక ఉన్నతమైన స్థలాల్లో నిలబడినా తర్వాత కష్టాలను మించాం, చాలా కష్టాలను మించాం. ఆ కష్టాలన్నింటిలో కూడా దేవుడు ఎలాగా తప్పించాడు. 2 విషయాలు చాలా ప్రముఖం. ఒకటి యథార్థమైన జీవితం, ఒకటి నిష్కలకమైన నిందారహితమైన యథార్థమైన జీవితం, ఒకటి పరిశుద్ధమైన జీవితం. 2 పరిశుద్ధ సన్నిధిలో ఏకం చేయబడిన హృదయంలో కార్చబడే కన్నీరు దేవుని సముఖంలోకి తీసుకురాబడుతుంది. పుట్టుట్టి కోసం ఏడవడం కాదు, పుట్టుట్టి వాటి కోసం కన్నీళ్ళు పెట్టుకుని ఇది కాదు. యథార్థ హృదయంతో నిష్కళంకమైన హృదయంతో పరిశుద్ధుని యొక్క ప్రేమను ధరించుకున్న ఒక విశ్వాసి, ఒక సేవకుడు కన్నీరు కారుస్తుంటే అది దేవుని కవిలలో ఆ గ్రంథంలో దాచబడుతుందండి. దావీదు రాజాది రాజే ఉండి గొప్ప సేవకుడే ఉండి దేవుని సన్నిధిలో గొప్ప చక్రవర్తి ఉండి ఎన్నో సామంత రాజుల మీద అధికారి ఉండి 40 సంవత్సరాల యూదా ఇశ్రాయేలు ఏలినటువంటి దావీదు దేవుని సన్నిధికి వచ్చేపాటికి చిన్న పిల్లవాళ్ళ గడిచాడు. చిన్న పిల్లవాళ్ళ పెట్టాడు. తన ఐశ్వర్యం అంతా ఒక పక్క, భోగాలన్నీ ఒక పక్క, ఇవన్నీ ఒక పక్క. తన ప్రేమకి, క్రీస్తు యొక్క ప్రేమకి, దేవుని యొక్క ప్రేమకి తన దాసోహం అయినప్పుడు క్రీస్తు ప్రేమ ఆ ప్రాంతంలో ప్రత్యక్షపరచబడిందండి. క్రీస్తు యొక్క నమూనా అంతా కూడా, మందిరం కట్టి నమూనా అంతా కూడా దావీదు కాలంలో ఇవ్వబడింది. దావీదు కాలం. కానీ దేవుడు దావీదుతో మందిరం కట్టడం అడిగినప్పుడు నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ఎంతో రక్తాన్ని ఒలికించాడు. ఎంతో రక్తాన్ని ఒలికించాడు. నిర్దోష రక్తం ఒలికించబడింది. ఊరియా లాంటి వ్యక్తి రక్తం ఒలికించబడటం ఒకటైతే, అటువంటి వాళ్ళు ఎంతమంది చంపబడ్డారు నిర్దోషం. అటువంటి వ్యక్తి దేవుని మందిరం కట్టడానికి సాధ్యపరచబడదండి, సాధ్యపరచబడదు. నీ హృదయంలో పరిశుద్ధుని ప్రేమ లేకుండా దేవుని మందిరం కట్టడానికి దేవుడు నీకు అనుమతి ఇవ్వడు. ఒకవేళ మీకు వేడు కట్టినా దాని వల్ల జీవితానికి ఆశీర్వాదం కాదు అని మాత్రం చెప్తున్నాను. దాని బదులు 10 మందితో, నలుగురితో నీ కుటుంబాన్ని కాపాడుకొని సేవ జరిగిస్తే అప్పుడు కట్టు దేవుని మందిరాన్ని, లేకపోతే సాధ్యం కాదు అన్నమాట అర్థం. నాకు ప్రభు బయలుపరిచిన విషయాలు మీకు చెప్పడంలో ఫలానా వాళ్ళని పాయింట్అవుట్ చేయడం కానీ అసలు నాకు తెలియదు. మీతో మాట్లాడుతున్నాను నేను. తర్వాత విశ్వాసం అనేది పాత నిబంధనని కొత్త నిబంధనని ఏకం చేస్తుందండి. కృప పాత నిబంధనలో కూడా కృప చూపించబడింది. నూతన నిబంధనలో పరిపక్వత చెందిన పాత నిబంధనలో కృప అనేది ఎన్ని చోట్ల రాయబడిందండి. కృప అనేది నోహ దగ్గర నుంచి అంటాడు ప్రభు విషయాలో, నోహ కాలంలో నేను పుట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. నోహ కాలంలో కృప అనేది ప్రారంభమైంది. మరి ఇంత ముందు ప్రారంభమైందో నాకు తెలియదు, కానీ నేను గ్రహించుకుంది నోహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు అయింది. ఆ కాలంలో 120 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు స్వార్థ ప్రకటించినట్టు 1 పేతురు గ్రంథంలో రాయబడింది. ఎవరు కూడా అంగీకరించలేదని ఇప్పుడు అలాగే ఉందండి. అంతకంటే భయంకరంగా ఉంది. లోతు దినాల కంటే, నోహు దినాల కంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్న విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దీని వాక్యం సెలవిస్తోంది, విశ్వాసం వలన ఈ కృపలోనికి ఆత్మ ప్రవేశిస్తుంది. కొత్త నిబంధన 5వ అధ్యాయం, రోమీయుల పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 5వ వచనం, 4వ వచనం, 3వ వచనం చూసుకుని దాంట్లో ఉన్నాయి. విశ్వాసం ద్వారా ఈ కృప యందు ప్రవేశిస్తుంది. ఈ కృప యందు ప్రవేశిస్తే నీ ఆత్మకి కప్పు వేయబడుతుంది. నీతియుక్తమైన కప్పు, మహిమాయుక్తమైన కప్పు, పరిశుద్ధమైన కప్పు నీ హృదయానికి, ఆత్మని చుట్టుకుంటుంది. ఆ కృప ఎప్పుడూ కన్నీరే కాదు, ఎప్పుడు వేదనే కాదు. అందులో నీ ప్రతి కన్నీటిలో మహిమ ప్రత్యక్షమవుతుందని ఎంతమంది తెలుసు? ఏ హృదయంలో పరిశుద్ధిని వచ్చినటువంటి స్థానాలు హృదయాలు ఉన్నాయో అందులో మహిమాయుక్తమైన స్థానాలు ఉన్నాయి ఎంతమంది తెలుసు? క్రీస్తు రక్తంలో ఒక వ్యక్తి పదే హృదయాన్ని పరిశుద్ధపరచడానికి నిలబడినప్పుడు అందులో మహిమ ప్రత్యక్షతలు నీ ఆత్మకు లభిస్తున్నాయని ఎంతమందికి తెలుసు? ఏ సేవకుడికి తెలుసు? అది చెప్పగలిగేది. జీవం కలిగిన దేవుని యొక్క వాక్య భాగాల్ని వినకుండా, వినకుండా, వీటిలో జీవంలో వచ్చినా వినకుండా, అది ప్రత్యేకంగా వచ్చినా వినకుండా ఉన్నారంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జీవితం దేవుని సన్నిధిలో యోగ్యమైన స్థానాల్లో లేదు అన్నమాట తప్ప మరొకటి కాదు. ఒక వ్యక్తి
ఒక అయస్కాంతాన్ని ఆకర్షించుకునేది ఇనుమే. అయస్కాంతాన్ని బంగారం ఆకర్షించుకోదు, వెండి ఆకర్షించుకోదు. ఒక పెండి కుమారుడిని ఆకర్షించుకునేది పెళ్లి కుమార్తె. లోకంలో పెళ్లి కుమార్తెలు ఆకర్షించబడ్డరు, లోకంలోని జనులు ఆకర్షించబడ్డారు. చాలా భయంకరమైన మాటలు రాయబడింది బైబిల్ గ్రంథంలో. చెప్పడానికి కూడా నాకు చాలా బాధకరం. పెండి కుమారుడు అయినటువంటి క్రీస్తు హృదయాన్ని లాగిస్తుంది, పెళ్లికి మార్తిస్తుంది. దానికి మధ్య ఉన్నది పరిశుద్ధుని ప్రేమ. ఆ పరిశుద్ధుని ప్రేమ రక్షణ కాంతిలో, రక్షణ మార్గాల్లో, తీసేసి రక్తధారులలో, ఆత్మలో నింపబడిన ప్రేమ. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ముద్ర వేశాడు. ఆ ముద్ర ఉంటేనే రాజముద్ర, రాజరికంతో కూడిన ఆ ముద్ర, త్రియేటి దేవుని యొక్క ముద్ర, లేక క్రీస్తు యొక్క రక్త ముద్ర అందులో ఉంటేనే నువ్వు బచాయించుకుంటావు, లేదా చేయించుకోలేవు. ఈ లోక పాపాన్ని జయించలేవు, ఈ డబ్బుని జయించలేవు, ఈ లోక పాపాన్ని జయించలేవు, ఈ అపవిత్రమైన కార్యాన్ని జయించలేవు, నీ కళ్ళలను మలచుకోలేవు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీ హృదయంలో సీల్ చేయబడితే నీ కళ్ళు యోగులాగా చెప్పిన విధంగా ఎట్లా మాట చెప్తాడండి యోగు. అది నాకు తెలిసి నీ కళ్ళతో వచ్చింది, ఒకసారి ఆలోచించుకోవాలి, తెలిసిన వచ్చింది. తర్వాత విశ్వాసం అనేది కృపలో ప్రవేశించిన విశ్వాసం యొక్క క్రియ, కృప యొక్క అంతం అనేది ఎఫెసీ రాసిన పత్రికలో చాలా ఎక్కువ సార్లు రాయబడింది. కృప అనేది అవన్నీ ఇప్పుడు చెప్తే ఈ హాఫ్ అన్ అవర్ టైం అయిపోతుంది. టైం ఇంకా 7 నిమిషాలు అంతే టైం అయిపోద్ది. దానికి కొన్ని రిఫరెన్స్లు మీకు చెప్తున్నాను అంతే. ఎఫెసీ పత్రిక అనే అర్థం ఏంటంటే అది అన్ని జనులకు రాసినటువంటి పత్రిక. అన్ని జనాంగాల నుంచి రక్షించబడిన విశ్వాసులకు అక్కడ సంఘం పెట్టినప్పుడు రాయబడిన పత్రిక అది. మొదటి అధ్యాయం నుంచి ప్రారంభమైంది. అధ్యాయం అంతా కట్టదంటే చదివి వచ్చేస్తుంది కంటద, అంతే. కంటద పట్టం కాదు. అందులో ఆ కృపామహిమకు కీర్తి కలిగినట్టు ఆ ఓడని ఒక 50 మెసేజీల్లో వాడారండి. ఆ ఓడిని ఒక 50 మెసేజీల్లో వాడారు. ఆ పేరు చెప్పడానికి ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాడిన పదం, మాటపాటికి వాడిన పదం. కృపామహిమ అనేది పుస్తకం, అది పుస్తక రూపంగా ఇచ్చాడు దేవుడు. దాంట్లో ఆ కృపామహిమ అన్ని జీవుల్లో కృప మహిమైశ్వరంగా మారిపోయిందండి. నేటి దినాల్లో క్రైస్తవులకు ఉన్నటువంటి స్థానాలు ఒకటైతే క్రైస్తవేతరులకు ఉన్నటువంటి స్థానాలు మరొకటి. అంటే వీళ్ళని విడదీసి చెప్పడం కాదు అది. కొంతమంది అన్ని జనాంగాల వచ్చిన వారు ఉన్నతమైన స్థలాల్లో ఉన్నారు, క్రైస్తవుల నుండి వచ్చిన వారు ఉన్నతమైన స్థలాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. విడదీయట్లేదు, నేను రెండింటిలో విడదీయట్లేదు. కొన్ని నామకార్థమైన స్థాయిలో ఉన్నటువంటి వారికి అసలు ఇది అర్థం కాదు. ఇదేంటి అర్థం, ఇప్పుడు ఏమేంటి అర్థం కాదు. నవ్వుతారు, ఒక విధైన నవ్వుతారు చెప్తే, ఒక విధైన నవ్వండి. ఆ నవ్వుతున్నప్పుడు లోపల గదిలోకి వెళ్ళి ఎంత ఏడుస్తాను. ప్రేమల గురించి చెప్తే ఒక విధైన నవ్వు, పనికి రాని నవ్వుతారండి. అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళ హృదయాల్లో సైతాన్ నిలబడి ఉన్నాడు అన్నమాట. అది ఎఫెసీ పత్రికలో అధ్యాయాల్లో ఎన్నో వచనాలు రాయబడి ఉన్నాయి. కృపతో కూడినటువంటి అధ్యాయాల్లో పరిశుద్ధులలో కృప ఎలా గెలిచిందో, పరిశుద్ధులలో కృప ఎలా ప్రకాశించిందో, పరిశుద్ధులలో కృప ఐశ్వర్యం ఎలా మారిందో, పరిశుద్ధులలో మహిమైశ్వర్యం ఎలా మారిందో, పరిశుద్ధులలో ప్రార్థన ఐశ్వర్యం ఎలా మారిందో, పరిశుద్ధులలో చెప్పసక్యం అనుమూలు ఎలాగా ఆత్మను ఎవడిందో యోగ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. తర్వాత మిగతా అన్ని కూడా ఎఫెసీ రాసిన పత్రికలోనే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కృప అనేది ప్రేమకి చిహ్నం. ప్రేమ ఉన్నప్పుడు కృప గుర్తు, కృప ఉన్నప్పుడు ప్రేమ గుర్తు. ఈ రెండు ఇలా కలిసిపోయి ప్రేమ కృపని. ప్రేమ కృప రెండు ఇలా కలుస్తున్నప్పుడు అందులో నీతి ప్రవహించింది. నీతి ఈ ఏరులే పారింది. ఆ ప్రేమ కృప కలుస్తున్నప్పుడు ఆ ఏరులే పారిన నీతి క్రీస్తు యేసు రక్తం నందు ఏరులే పారిన నీతి ఆత్మకు అందకపోతే ఒక వ్యక్తి పరిశుద్ధుడు అనుకున్న వ్యక్తి అతి పరిశుద్ధుడుగా ఎలా చేయబడటం సాధ్యం కాదు. అటువంటి వ్యక్తులని క్షమించడం అనేది ఒక ప్రధానమైనటువంటి, నీకు హాని చేసిన వారిని క్షమించడం అనేది ప్రధానమైనది.
క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ఉంచిన మనం పరిశుద్ధుని యొక్క స్థానంలో ప్రధానమైన స్థానంగా మనం నిలబడుతున్నామా? ఒకసారి యోచన. తర్వాత ఆ కృప అనేది బైబిల్ గ్రంథంలో కృపా మహదైశ్వర్యం అంటే ఒక వ్యక్తికి దేవుని కృపను పొందిన వ్యక్తి మహదైశ్వర్యం అంటే అది అంతం లేదు దానికి, ఐశ్వర్యానికి. గాజులు నిండిపోయినాయి, గృహాలు నిండిపోయినాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న గాజులు బయటకు వచ్చాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రత్నాల పర్వతాలు ఆత్మకు లభ్యమైనవి. పరిశుద్ధమైన పర్వతాల్లో ప్రకాశించిన మహిమ ఆత్మకు లభ్యమైంది. తర్వాత దీన్ని ఏసేలకు ఇచ్చినటువంటి నిశ్చిత పర్వత శ్రేణి యొక్క ఆశీర్వాదాలు ఆత్మకు లభ్యమైనవి. జీవగ్రంథంలో ఉన్నటువంటి ఆ రహస్యాలు ఆత్మకు అర్థమైనవి. వారి ఆత్మీయ జీవితంలో ఉన్న లేమిలో ఈ ప్రకాశించే శరీర సంబంధమైన ఆర్థిక పరిస్థితుల్లో నా యొక్క సర్వసమృద్ధితో శరీర సంబంధమైనటువంటి స్థానాలు ఆర్థిక లేముల్లో ఆ ఊటలో ఆ యొక్క ఐశ్వర్యం యొక్క నిధులు పొంగి పొల్లి అనుభవాలలోకి నింపినటువంటి దేవుడు ఆయన. ఇది 2 చేతులతో సంపాదించేది కాదు, పాపము ధనాన్ని సంపాదించేది కాదు, మోసం చేసి డబ్బులు సంపాదించేది కాదు, ఇతరులకు డబ్బును అపహరించేది కాదు. మరి ఏది కాదు అది? ఉన్నతమైన స్థానాల్లో లభించిన ఆశీర్వాదం, క్రీస్తునందు ఆశీర్వాదం, రక్షణ కాంతిలో ప్రకాశించిన మహిమైశ్వర్యం నీ ఆత్మ లభించినప్పుడు నీ కుటుంబం మీద సర్వాధికారం ఆ ప్రభు తీసుకున్నాడు. బిడ్డల్ని ఎలా తీసుకొస్తాడో పైకి? డబ్బు లేదు చదివించడానికి, అందరూ ఫారిన్ కంట్రీస్ లో చదివించుకుంటారు. లక్షలు మాకు డబ్బు లేదు కదా చదివించడానికి. ఎన్నిసార్లు చెప్పినా షార్ట్ కట్స్ చెప్తున్నాను మీకు. చేతులు చిల్లి అవ్వలేదు. తను రైల్వేస్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఒక బాబు ఇంటర్మీడియట్, ఒక బాబు చదివేది 10th క్లాస్ చదువుతున్నాడు, ఒక బాబు ఇంజనీరింగ్ పూర్తయింది. డబ్బు లేదు. ఎందుకు చెప్తున్నానండి విషయాలు? నేను దేశాల మీద ఆశ లేదు. అమెరికా వద్దు, ఆస్ట్రేలియా వద్దు, నాకు ఏమొద్దు, ఇక్కడే చదువుకుంటాను అనుకున్నాను. చాలు ప్రభు నాకు ఇచ్చింది చాలు అనుకున్నానండి. దేవుడు ఎలా తీసుకెళ్ళాడండి. వాళ్ళు సంపాదించుకున్నారు, పట్టుకున్నారు, అమెరికా వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా. నాకు ఆశ లేదు, నాకు ఆశ ఏమి లేదండి. నా ప్రభుతో నా జీవితం నాకుంటే చాలు, అది నా ఆశ కంటే ఇంకో ఆశ లేదు. యథార్థంగా చెప్తున్నా, మీ మధ్యలో నేను యథార్థమైన రీతిలో మీ మధ్యలో మాట్లాడుతుంటాను. ఈ గేమ్ కూర్చోబెడుతుందండి. దేవుని సన్నిధిలో నీవు కార్చిన కన్నీరే అనుకుంటున్నావేమో. కన్నీరు కార్చి ఈ పాపానికి దాసులు అవుతున్నావా? కన్నీరు కార్చి దేవుని మహిమకు దాసులు అవుతున్నావా అనేది ఒకసారి ప్రశ్నది. ఎంత మనస్సాక్షి లేకపోతే ఒక వ్యక్తి ఈ పాపాన్ని దాసులు అవుతాడండి. మనస్సాక్షి లేకపోతే, మనస్సాక్షి ఉంటే ఈ పాపాన్ని దాసులు. పాపం ఏదైనా పాపమే, ఒకటి కాదు. పాపం ఏదైనా పాపమే, ఒకటి కాదు. పశ్చాత్తాపం లేకుండా ఒక వ్యక్తి దేవుని మందిరాన్ని యథార్థం కట్టడానికి ఆ మార్గం లేకపోతే అతను దేవుని మందిరాన్ని కట్టడం సాధ్యపరచడం. దావీదు గురించి నాకు చాలాసార్లు అదే ఆలోచిస్తాను. అంత రాజాది రాసు చక్రవర్తి దేవుని మందిరానికి ఎంతో డబ్బు సమకూర్చుకున్నాడు. డబ్బు కాదు, మా రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వెండి, ఇత్తడి ఎన్ని సంపాదించు, నువ్వు కట్టడానికి వీళ్ళే అన్నాడే. నా హృదయాన్ని దావీదుతో అని, నా హృదయాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తి దావీదని, నువ్వు నా మందిరాన్ని కట్టద్దు. ఆత్మ యొక్క పరిశుద్ధ స్థానాన్ని ప్రభు కనుగొనే ముందు ఈ పరీక్ష ఒక హృదయానికి వేయబడుతుంది. నువ్వు దేవుని మందిరాన్ని కట్టడానికి సాధ్యపరచకూడదు, నీ వల్ల కాదు. నువ్వు రక్తం చెల్లించావు, నిర్దోషులక రక్తం చెల్లించావు, నిర్దోషమైన వారిని నీ సంఘంలో నువ్వు వినియోగించుకోలేదు. నిర్దోషమైన సేవ నీ జీవితంలోంచి రాలేదు పైకి. పరిశుద్ధులు నీ దేవుని సన్నిధిలో వారిని పరిశుద్ధులుగా నువ్వు లెక్కించలేదు, వారిని సేవకులుగా లెక్కించలేదు. నువ్వు సేవ కట్టడానికి సాధ్యపరచు. దేవుని మందిరాలు ఇప్పుడు లేమిలో ఉండడానికి కారణం ఏంటండి? ఏసేబు లాంటి వాళ్ళని అమ్మివేశారండి. ఏసేబు లాంటి వాళ్ళని ఐగుప్తుకు అమ్మేశారు. ఇప్పుడు ఏసేబు లాంటి వాళ్ళని లోకానికి అమ్మేసిన, లోకంలో నుంచి వాళ్ళు
లోపల నుంచి వాళ్ళు ప్రశస్తమైన రత్నాలుగా నిలబడ్డారండి. యేసేపు లాంటి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళి సింహాసనాన్ని, ఫరో సింహాసనం అంత సింహాసనాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు యేసేపు యొక్క జ్ఞానం ప్రపంచ దేశాన్ని అంటే అక్కడ ఈజిప్ట్ దేశం చుట్టూ ఉన్నటువంటి నైల్ నది చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఎన్నో దేశాలు ఉన్నాయి. దాంట్లో ఒకసారి నేను రాసుకున్నానని చెప్పలేము. ఆ నైల్ నది చుట్టూ ఉన్న దేశాల్లో అధిపతులు ఈ యొక్క యూదుని యొక్క జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని చూసి ఆశ్చర్యపడిపోయింది. బిజినెస్ ప్రారంభమయ్యి అక్కడి నుంచి ఆ నైల్ నదిలో ఒక యవనస్తుల జీవితంలో చూశారండి, పరిశుద్ధ జీవితాన్ని చూశారండి. దేశంలో సేవా జీవితంలో, లోకంలో ప్రబలిందండి సేవ అనేది. ఒక యేసుని చూసి మన సేవని ప్రబలింపజేస్తున్నామా, దిగదారుస్తున్నామా సరే చూసుకోవాలి. దేని బట్టి మనం సేవ చేస్తున్నాం? ఒక్కదాన్ని బట్టి మాత్రమే సేవ చేయాలి. ఏంటంటే పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు రక్తాన్ని బట్టి, నీ హృదయంలో ఉన్న స్థానాన్ని బట్టి సేవ చేయాలి. కానీ అంతకంటే ఇంకో దాని మీద సేవ చేయలేదు. అందుకోసమే దేవుడు దావీదు యొక్క ఆ యొక్క మందిరం కట్టడం విషయంలో దావీదుని చూసేసాడు. అలా అని సొలొమోను గొప్పవాడా అని మీరు నన్ను అడగచ్చు. సొలొమోను గొప్పవాడా? సొలొమోను కాలంలో దేశం నెమ్మదిగా ఉంది. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా సమాధానకరమైన పరిస్థితిలో ఉన్నాయి. సమాధానాలు ఇచ్చాడు దేవుడు సొలొమోను. అందుకే సొలొమోనుకి సమాధానకర్త అని పేరు పెట్టబడింది. సొలొమోను అంటే అర్థం సమాధానకర్త, అంటే సమాధానంగా లోపం ఉంది. అతను చెడ్డవాడు, భయంకరమైన చెడ్డవాడు. తెలుసు కదా మీకు, నేను చెప్పే అవసరం లేదు. పశ్చాత్తాపడ్డాడు తర్వాత. ఇంకోటి, సొలొమోను లాంటి వ్యక్తి ముందు తరాల్లో కానీ రాబో తరాల్లో లేడు. బైబిల్ చెప్తుంది. అందులో జ్ఞానం, ఆయనకు ఉన్న జ్ఞానం అతీతమైన జ్ఞానం ఆయనకి ఇవ్వబడింది. సొలొమోను ఒకడు కూడా చెప్పలేము. ఈ టైంలో ఒకడు కూడా చెప్పలేకపోతుంది. అతీతమైన జ్ఞానం ఇవ్వబడింది. కానీ పరమగీత గ్రంథాలు రాసినప్పుడు జ్ఞానానికి మించింది, తన యొక్క డబ్బుకు మించింది, తన ఐశ్వర్యానికి మించింది, తన ఘనతను మించింది, ఈ లోకం యొక్క స్థానానికి మించింది, వీటన్నిటికి మించినటువంటి పరిశుద్ధని ప్రేమలో అతని హృదయం ఐక్యమైనప్పుడు రాసిన మాటలండి అవి ఆయన మాటలు. అది ప్రేమ అంత సర్వసంపూర్ణమైంది. ప్రేమ ఒకటో కొరింథీ రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ శ్రేష్టమైనది, ప్రేమ సంపూర్ణమైంది. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పరిపూర్ణమైంది ప్రేమ అనేది. క్రీస్తు రక్తం పరిపూర్ణమైంది. వీటి మధ్య తన ప్రేమని పరిమళ తైలంలా కుమరించాడండి. ఒక సేవకునికి దర్శనం అదే పరిమళ తైలం వలె నీ గుండెలో ఉన్న ప్రేమని కుమ్మరించాలి. ఆత్మ పరిశుద్ధ దేవునికి స్తుతించడంలో మీరు ప్రవరించాలి. పరిశుద్ధ దేవుని ఆరాధించడంలో ప్రవరించాలి. ఒక సేవకుడు ప్రవరించాలి. అందులో కన్నీళ్లు ఉబికి వస్తాయి. ఆరాధనలో ఆ కన్నీళ్లు పరిశుద్ధ బలిపీఠాన్ని తాగుతాయి, సువర్ణ బలిపీఠాన్ని తాగుతాయి, పరిశుద్ధ స్థానాన్ని తాగుతాయి. ఆ కన్నీరు పిచ్చోడు అనుకుంటారు, చూసేవాళ్ళు నీవేదో పిచ్చోడు అనుకుంటారు. అర్థం లేక కానివాళ్ళు, గ్రహించలేనటువంటి వాళ్ళు, వారు చెప్పే బోధల గురించి మేము చెప్తే ఇక్కడ ఎవరు నిలబడలేదు. అన్నిటిని సహించుకొని దేవుని సన్నిధిలో బోధలు అవి మాకే తరించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాం. కానీ ఆ బోధలు విమర్శించే స్థాయిలో కూడా మేము ఉండలేము. దేవుని యొక్క జ్ఞాన సమృద్ధిని, దేవుని యొక్క శక్తి యొక్క అపరిమిత మహత్యాన్ని చెప్పాల్సిన నేటి సంఘం ఏం చెప్తున్నారో అనేది ఒకసారి ప్రశ్నేసుకుంటే జవాబు దొరుకుతుంది. గుండెలు అవిసేలాగా ప్రభు సన్నిధిలో నీవు కన్నీరు కరిస్తే అది ప్రతిఫలం పొందుకుంటాం. కన్నీరు కార్చలేని కఠినమైన హృదయంలో, కన్నీటి దారులు లేనటువంటి కఠినమైన హృదయంలో ఒక చిన్న విత్తనం ఫలపడతం కాదండి. ఒకే చిన్న విత్తనం పరివర్తించాలి. కేకలు పెట్టి అరవడం వల్ల, అరిసేసి చేయడం వల్ల అక్కడేమి రత్నాలు రావు, అక్కడేమి ముత్యాలు రావు, పరలోకం నుంచి ధన సంపద ఆ కేకలో రావు. నీ గుండెలో నుంచి, నీ కన్నీళ్ళ నుంచి రావాలండి ఆ కేకలో. అప్పుడే రత్నాలు, ముత్యాలు సంఘాన్ని నింపడతాయి. విలువైన సంపద నింపబడుతుంది సంఘంలో. నానా విధమైన జ్ఞానం చేత సంఘాన్ని కట్టడానికి ఒక సేవకుని యొక్క స్థానాలు అక్కడ నిలబడతాయండి. అవి నిలబడకపోతే సంఘం ఎలా నిర్జీవమైపోయినాయండి. సంఘాలు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను, చెప్పడానికి బాధపడుతున్నాను. ఎన్నో సంఘాలు నిర్జీవం అయిపోయాయి. దేవుని యొక్క జీవం లేక, దేవుని యొక్క ఉనికి లేక, నేను నా స్వార్థం అనుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని మహిమను చూడలేక సంఘాలు సభ్యులు, పరిశుద్ధులు తరలి ఉంచుకుంటే
నేలకు ఉంచి తలలు ఉంచుకున్న పరిశుద్ధ సంఘాలు ఉన్నారు. నవరత్న వారి సంఘంలో నిలబడి ఉన్నారండి. అటువంటి స్థానాల్లో అన్నిటి సంఘం ఉన్నప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది ఒకసారి యోచించుకోవాలి విషయాన్ని. దేవుడి వాక్య భాగాల్లో విశ్వాసం ద్వారా మనము ఈ కృపలో నుంచి ప్రవేశిస్తుంది. విశ్వాసం ద్వారా మనము ఈ కృపలో ఇంత అత్యధికమైన కృప మహదైశ్వర్యం అన్నాడు. అత్యధిక కృప మహదైశ్వర్యం, క్రీస్తు ప్రేమలో అత్యధికమైన కృప మహదైశ్వర్యం ఆత్మ బయలుపరచబడుతుందండి. అది విసి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగంలో క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతుల్లో పొడుగు లోతు వెడల్పు ఎత్తు మీరు గ్రహించుకునే నిమిత్తం అందులో క్రీస్తు యొక్క మహిమైక ఐశ్వర్యం అందరూ ఉపికొస్తుంది. ప్రేమ గురించి ఇప్పటికీ దేవస్థానంలో అత్యంత ప్రేమించగలుగుతున్నానా అనే ప్రశ్న నాకు ఉంటుందండి. చెప్పుకోవటం కాదండి, డబ్బు తీసుకోవడానికి కాదు. డబ్బు కేసి నేను ప్రేమిస్తానని చెప్పేది కాదు. అది నీ జీవితం కనబడాలండి. నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వేసుకునే అదేంటి వస్త్రాలు, నడిచే విధానం, నువ్వు వేసే అడుగులు వేసే మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి. ఇదాన్ని హర్ట్ చేస్తున్నాము. మన మాటలు ముఖం వచ్చేస్తే మారిపోతుంది. పరిశుద్ధుల ముఖాలు దేనికి మారిపోతున్నాయి? సేవా జీవితాన్ని భరించలేకపోతున్నారు ఎంతోమంది. పరిశుద్ధ స్థానాలు భరించలేకపోతున్నారు ఎంతోమంది. నేను ఎంతోమందిని చూస్తున్నాను. ముఖాలు మాడిపోతాయండి. సేవకుల ముఖాలు ఎందుకు మాడిపోతున్నాయి? అది ప్రశ్న. వాళ్ళకి జవాబు చెప్పుకోవాలి. నేను చెప్తున్నాను జవాబు. దావీదు కూడా ఆ కృపల గురించి 2 మాటలు ఎక్కువ చేస్తాను. దావీదు కూడా కృపల గురించి రాస్తాడండి. దావీదు మోషే చెప్పి కాబట్టి ఇంకో 5 నిమిషాలు. మోషే కూడా దేవుని కృపను ప్రకటించినప్పుడు, దేవుడు ఆయన గుణగణాలను ప్రకటించినప్పుడు, ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో సాగిపడ్డాడో తన జీవిత కాలంలో సేవలు నిర్వహిస్తున్నప్పుడు మహిమ కలిగిన బాహులు మోషేతోడే నేను కీర్తనలో రాయడం. అప్పుడు నడిపించేది మోషేతో. ఆ గుణగణాలు అలవర్చుకున్నప్పుడు, ఆ గుణగణాలని స్వాధీనపరుచుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ కలిగిన కీర్తన గ్రంథంలో కాదు, ఏషియా గ్రంథంలో 51 అధ్యాయం చూసుకుంటున్నాను, చదవలేదు. ఏషియా గ్రంథంలో రాబడింది మహిమ కలిగిన మోషేకి తోడే ఉంటే మచ్చుకుల పని దేవుని హస్తం దావీదుకు తోడే ఉంది. మచ్చుకుల పని అంతా అదృశ్యమైన దేవుని హస్తం మోషేకి దావీదుకు తోడే ఉంది. దావీదుకు చూపించాడు ఇలా కట్టాలి. నేటి సంఘం యొక్క మచ్చుకుల పని పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన శిల్పి అంతర్యంలో నీ హృదయాన్ని ఎలా చెక్కబడుతుందో, దేవుని జ్ఞానంతో చెక్కబడుతుందో అలాగా జ్ఞానంతో సంఘాన్ని చెక్కడానికి పరిశుద్ధులు నిలబడతారండి. జ్ఞానాలు కాదు కావాల్సిన తత్వ జ్ఞానాలు, లేకపోతే ఫిలాసఫీ, థియాలజీ, ఈ అవసరం లేదండి. ఎన్ని అవసరంలా. ఒకవేళ ఫిలాసఫీ, థియాలజీ ఉన్నా సరే పరిశుద్ధుని ప్రేమ దాంట్లో ఉంటే రాణిస్తుంది. అది లేకపోతే ఏం రాణించండి. చెప్తున్నాను, ఏమనుకోవాలి. నేను కన్నా ఇవన్నీ మీకు చెప్తున్నా. మీకు నేను కొన్ని కలవలి మాటలు నేను మీతో మాట్లాడటం లేదు. దావీదుకు తోడైన హస్తం, మోషేకి తోడైనటువంటి ఆ మహిమలైన బాహువు ఎలా ఇశ్రాయేలు నడిపించారో నేటి కొత్త నిబంధన సంఘాన్ని సిలువ వేయబడిన క్రీస్తు యొక్క స్వరూపంలో తీర్చిదిద్దడానికి నేటి సేవకులకు, నేటి పరిశుద్ధులకు ప్రభు ఇచ్చినటువంటి ఆ మహిమలైన స్థానాలు ఏంటంటే క్రీస్తు యేసు రక్తం ఉంది విశ్వాసం ద్వారా ఆ పునరుత్థాన మహిమ. అది ఒక బలమైనటువంటి పుష్పం ఉండేది. పుష్పది పరమగీతాల్లో లోయల్లో గులాబీ అన్నాడు, లోయల్లో కలువలు అన్నాడు. కానీ ఈ కలువు కానీ ఈ రోజు కానీ అది పరమగీతాల వరకు. కానీ అందరూ పునరుత్థాన మహిమ యొక్క స్థానాలు ప్రకాశించి దివ్యమైనటువంటి మహిమ, ఆ పునరుత్థాన మహిమలో అందులో నీవు అచ్యుతుడు నిలబడతావు. చూపిస్తుంది మా బాబోయ్ అనుకుంటావు. అమ్మ బాబోయ్, ఇంత ఘనత ఉందా దేవుడు ఇటువంటి ప్రభు దాచిపెట్టాడు. చెప్పలేక, నువ్వు మాట్లాడలేక, నువ్వు ప్రార్థన చేయలేక, దానికోసం నీ జీవితం సహించుకుంటావు. దేనికైనా సహించుకుంటావు, లేదా సహించుకోలేవు. చిన్న దాన్ని కూడా నువ్వు సహించుకోలేవు. నీ ఆత్మ ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క మహిమైనటువంటి స్థానాలు ప్రత్యక్షమవుతున్నప్పుడు నువ్వు సహించుకుంటావు, లేకపోతే నువ్వు సహించుకోలేవు.
నీకు కలిగింది నీదిగా ఎంచుకో, నీకు కలిగిన సంబంధం నీదిగా ఎంచుకో. సేవకి నువ్వు ముందుకు వెళ్తుంటే అవమానం వచ్చిన వాళ్ళు ఉంటారు, సేవకి నువ్వు ఇస్తా ఉంటే ద్వేషించిన వాళ్ళు ఉంటారు, తీసుకున్న వాళ్ళే ద్వేషిస్తారు. నేను ఎంతమంది చూశాను, తీసుకున్న వాళ్ళే ద్వేషిస్తాను. వాళ్ళ ప్రవర్తన విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. ఎవరి గురించి చెప్పడం లేదు. రీసెంట్ గా ఒక వ్యక్తిని కలుస్తున్నాను, వీళ్ళకి ఏదో తెరగా ఇస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే దాచిపెట్టే డబ్బు సేవకులకి ఇస్తాం. నాదే అనుకుని సొంతంగా అపవిత్రమైంది కాదు, అదేది లౌకికమైంది కాదు, తెరగా సంపాదించుకునేది కాదు, కష్టపడి సంపాదించుకునే డబ్బులు, పిల్లలు ఆస్తులు, వాళ్ళకి అమెరికా ఇచ్చిన ఆస్తులు, దాంట్లో డబ్బు సేవకులు ఇస్తుంటే హీనంగా ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ స్థానాలు ఎందుకు లభిస్తున్నాయంటే హృదయం సరిగ్గా లేదు అన్నమాట అర్థం. అందులో ముగించి సస్తే అయిపోయింది లేదు, టైం లేదు కదా. ఆ కృప గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను. ఆ కృప యేసుక్రీస్తు ద్వారా ఆ కృపని ఆత్మలో ప్రవహించిందా? ఒకవేళ ఆత్మలో కృప ప్రవహించకపోతే నువ్వు తప్పుడు మార్గంగా ఉన్నట్టు లెక్క. రాంగ్ వేస్ లో నువ్వు నిలబడ్డావన్నమాట అర్థం. రాంగ్ వేస్ లో, రాంగ్ వే అంటే దేవుని యొక్క శిలువ యొక్క దర్శనం కాకుండా ఇంకొక వేలో నువ్వు వెళ్ళావంటే రాంగ్ వే. అది శిలువ కేంద్రం, పాత నిబంధన కొత్త నిబంధన మధ్య శిలువ కేంద్రం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించు. పరిశుద్ధాత్మ దేవుడు అయిన ప్రభువానికి నీ చిత్తం కోసం కనిపెట్టుకొని నీ వాక్యాన్ని ప్రకటించడానికి హృదయాన్ని సిద్ధపరచుకుంటూ, హృదయంలో ఏ లోట్లు ఉన్నాయో, ఏ లోటుపాట్లు ఉన్నాయో నీ సన్నిధిలో సరి చేసుకుంటూ చెప్పబడినప్పుడు ఈ వాక్యాన్ని ప్రభువా నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. నువ్వు ఎలా ఆశ్రయిస్తావు ఆశ్రయించు. కొద్ది మందిలో ప్రభా కదలిక కలిగితే, కొన్ని వేల మందిలో కదలిక కలిగినట్లు, కొద్ది మంది అంగీకరిస్తే ఎన్నో వేల మందికి నీ వాక్యం వెళ్ళినట్లు ఈ సేవకులు ప్రభావ. అల్పురాలైన నేను ప్రభావ ఎక్కడ నిలబడలేనటువంటి నేను నీ సన్నిధిలో ఈ వాక్యం చెప్పాను. యోగ్యమైన పాత్ర వేయించుకున్నావు. నాకు తెలుసు ప్రభావ, అది నాకు తెలుసు. అది నువ్వు యోగ్యమైన పాత్ర వేయించుకున్నావు. గొప్పవారిని, ఉన్నతమైన వారిని ఎంచుకో, పనికి రాని ప్రోత్సహించబడే నీ సన్నిధిలో నిలబెట్టుకుంటాం ప్రభావ. నీ పనులు చేస్తూ ఏసునామమున స్తుతించి పెట్టుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అమ్మగారు, మంచి వాక్యాన్ని బోధించారు. అమ్మగారు ప్రైజ్ లార్డ్ అమ్మగారు, చక్కగా వాక్యం చెప్పారు అమ్మగారు. ప్రైజ్ లార్డ్. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.